నావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో మనం ఈ రోజు 89వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. నతిభిర్నుతిభిస్త్వమీశా పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతి ప్రీతికరం తథా కరోమి. నతిభిర్నుతిభిస్త్వమీశా పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతి ప్రీతికరం తథా కరోమి. ఈ శ్లోకంలో స్వామివారు ఏమడుగుతున్నారంటే, గత శ్లోకంలో స్తోత్రాలు, పూజలు, ధ్యానాలు నాకు రావటం లేదు అంటున్నారు. చిన్నగా అవి నేర్చుకొని స్తోత్రాలు, పూజ, ధ్యానం నేర్చుకున్నారు. ఈ శ్లోకానికి వచ్చేసరికి అవి చేసినా కానీ శివుడు కనికరించడం లేదంట. శివుడికి ఈయన మీద ప్రీతి కలగడం లేదంట. ఎన్ని చేసినా గాని నీకు నా మీద ప్రీతి కలగడం లేదా అని క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకు ప్రీతి కలగడం లేదో మనం కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. ఈశః ఓ ఈశ్వరుడా, త్వం నీవు, నతిభిః నమస్కారాల చేతను, నుతిభిః స్తోత్రముల చేతను, పూజా విధిభిః పూజా విధానాల చేతను, ధ్యాన సమాధిభిః ధ్యాన సమాధుల చేతను, ధనుషా వింటి దెబ్బల చేతను, ముసలేన రోకలి పోట్ల చేతను, అశ్వభిర్వా రాళ్ళు రువ్వుట చేతను, తుష్టః సంతోషుడు అవుతావా, నా కావు, తే నీకు, ప్రీతికరం పై రెండిట్లో ఏది ప్రీతికరమో వద చెప్పుము, తథా అలా, కరోమి నేను చేస్తాను అంటున్నాడు. ఈశ్వర, నేను చక్కగా ఇలా చేస్తే మురిసిపోతావు, మహనీయులందరూ కానీ అలా చేసి స్తోత్రాలు, పూజలు, ధ్యానాలు, మళ్ళీ సమాధి స్థితి ఇవన్నీ చేసిన వాళ్ళని చూసి నువ్వు ఇష్టపడతావు అని కష్టపడి నేను నీ ఇష్టం కోసం కష్టపడి అన్నీ నేర్చుకున్నాను. తీరా నేర్చుకుని అవన్నీ నీ ముందు ప్రదర్శిస్తూ ఉంటే నువ్వు కనికరించటం లేదు, నా యందు నీకు ప్రీతి కూడా కలగడం లేదు. సరే, వాటితో తృప్తి పడకపోతే నీకు కావలసిందేంటి నాకు అర్థం అవుతుందిలే. వింటి దెబ్బలు, రోకటి పోట్లు, రాళ్ళు రువ్వే వాళ్ళని నువ్వు ఇష్టపడతా ఉన్నావని నాకు అర్థం అవుతుందిలే. అలాంటి వాళ్ళంటేనే నీకు ఇష్టము. సరే, అలాంటి వాళ్ళ పురాణ కథలు చెప్తాను విను అంటూ ఆయనకే పురాణ కథల్ని వినిపిస్తున్నారు. ఆ పురాణ కథలు నిదానంగా విందాం మనము. ముందుగా ఇతను ఏమని తెప్పి పొడుస్తున్నారు, ఆయన్ని ఏమని క్వశ్చన్ చేస్తున్నారో వివరంగా తెలుసుకుందాము. నీకు నా యందు ప్రీతి కలగడం లేదా అంటూ మొదలుపెట్టి, నీవు సర్వాధికుడివి కనుక నీకు నమస్కరిస్తున్నాను, స్తోత్ర పాఠాల చేత నిన్ను కీర్తిస్తున్నాను, పూజా విధానంలో ఏ లోపం రాకుండా చేతనైనంతలో చక్కగా నిర్వహిస్తున్నాను, ధ్యాన సమాధి యందు దర్శనమిస్తావేమో, ఇయ్యగలవు అని ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవు నా ఆశను అడియాశ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నాడంట? ఎందుకంటే ఇంత సమాధి స్థితికి వెళ్ళినా గాని ఆయన ప్రత్యక్షం అవ్వలేదంట. ఇంకా ఈయనకు విసుగైపోయింది. ఎంత చేసినా నువ్వు నాకు కనిపించటం లేదు, నా ఆశను అడియాస చేస్తున్నావు. అర్థమవుతుందిలే, నువ్వు పూజించే వాళ్ళకి ఇవ్వవు. ఏదో చెప్తారు చూడండి, పూజించే వాళ్ళకి ఇవ్వరు వరాలు, దెబ్బలేసే వాళ్ళకే ఇస్తారు అని సామెత ఏదో గుర్తు రావడం లేదు. అలాగా అర్జునుడి ముందు నీవు ఒకప్పుడు ప్రత్యక్షమయ్యావట, కానీ అసలు రూపుని దాచి మాయ కల్పించినందువల్ల అతనేం చేశాడు, నిన్ను వెనువెంటనే
తెలుసుకోలేకపోయాడు. వేటలో పోటీకి వచ్చిన వాడివని తలపోసి నిన్ను తన గాంధీవాన్ని తిరగేసి కొట్టాడు. ఆ తర్వాత చేతి కొద్దీ రాళ్ళు తీసి నీ మీద అదే పనిగా రువ్వాడు. పిడికిలి బిగించి నిన్ను పిడిగుద్దులు గుద్దాడు. ఆ పిడిగుద్దులతోనే నిన్ను చక్కగా సత్కరించుకున్నాడు. అప్పుడు అలా సత్కరించుకున్నాక ఆయనకి నువ్వు దర్శనాన్నిచ్చావు. ఓహో! నేను కూడా అలా చెయ్యాలేమో! మరి పూజలకి కరగడం లేదు. నేను గూడా గాంధీవంతో ఒక దెబ్బ, రాళ్ళతో ఒక దెబ్బ, పిడికిలితో ఒక గుద్దు గుద్దితే కనికరిస్తావా నువ్వు నన్ను? అప్పుడు కనపడతావా? ఇంతకు ఈ విషయాలన్నిట్లో నీదేలే తప్పు. ఎందుకంటే మారు రూపేసుకొని వెళ్తే ఈ బడిత పూజలన్నీ స్వీకరించాల్సిందే మరి. కానీ అలా బడిత పూజలు చేసేవాళ్ళంటేనే నీకిష్టంలే. నాలాగా పూజ చేసేవాళ్ళు నీకిష్టమా ఏంటి? కాబట్టి అవన్నీ స్వీకరించాల్సిందే నువ్వు. చిట్ట చివరికి అతగాడికి వరాలు కురిపించు. నీ నిజ రూప దర్శనాన్ని చూపించి వరాలు కురిపించావు అని చెప్తున్నాడు. నా విషయంలో నువ్వు చివ్వరి చేసావే, ఆ పనిని ముందుగా చేసేయి అని అడుగుతున్నాడు. ఇవన్నీ నేను చెయ్యలేను. ఎందుకు చేయలేడు? ఆది శంకరాచార్యుల వరకు శివుడంటే ప్రీతి. ఆయన కొట్టగలడా? కొట్టలేడు కదా! అందుకే చెప్తున్నాడు. ఆ చివ్వరి చేసావే ఆ పనేదో నా విషయంలో ముందుగా చేసేసేయి. నీ మాయను ఉపసంహరించు. నా ముందు యథారూపాన్ని సాక్షాత్కరించు. నేను సమర్పించే సాత్విక పూజలను మాత్రమే స్వీకరించు. కాదంటావా చెప్పు. అర్జునయిపోతాను. మళ్ళీ బెదిరింపొకటి చక్కగా కాదంటావా చెప్పు అర్జునయ్యి నేను గూడా 4 దెబ్బలేస్తాను. అప్పుడు తప్పకుండా కనికరిస్తావులే అంటున్నారు. మరి ఈ రాళ్ళ దెబ్బలేంటో, ఈ పిడికిటి దెబ్బలేంటో, రోకలి పోట్లేందో ఒకసారి ఆయన చెప్పారు గదా! పురాణ గాథల్లో నేను విన్నానులే అని. మరి ఆయనతో పాటు మనం గూడా వినేద్దామా కథలన్నీ? ఓం నమః శివాయ.